వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. పహల్గాం పై ఉగ్రమూకల దాడి నేపథ్యంలో భారత్లోని ప్రతి ఒక్కరూ రగిలిపోతున్నారు. దెబ్బకు దెబ్బ కొట్టాల్సిందే అంటూ భారత ప్రజలు ఆవేశంలో ఉన్నారు. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరూ ఈ దాడిపై తీవ్రంగా స్పందిస్తూ ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అంటూ కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నారు. దీంతో భారత్ ప్రతీకార చర్యకు దిగుతుందనే సందేహం పొరుగు దేశమైన పాక్ లో వ్యక్తమవుతోంది. అందులో భాగంగా పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలను పాకిస్తాన్ ఖాళీ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా దాడిలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు అయింది. ఈ దాడిలో 28 మంది మరణించడంతో భారతదేశం నుంచి తీవ్ర ప్రతిస్పందన వస్తుందనే భయాందోళనలు పాకిస్తాన్ లో నెలకొన్నాయని అక్కడి పరిస్థితుల్ని బట్టి తెలుస్తోంది. పహల్గాం ఉగ్ర దాడి జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం సాయంత్రం కీలక భేటీ నిర్వహించబోతున్నారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం లోక్ కళ్యాణ్ మార్గ్లోని మోదీ నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, నేషనల్ సెక్యూరిటీ సలహాదారు అజిత్ దోవల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో కశ్మీర్లో ఉగ్రవాదులను ఏరివేసే చర్యలు చేపట్టాలని, అవసరమైతే ఉగ్ర స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ కూడా చేయాలనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్లోని బాలాకోట్లో తలదాచుకున్న ఉగ్రవాదులపై 2019లో సర్జికల్ స్ట్రైక్ జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లాగే ఈసారి కూడా పీఓకేలోని ఉగ్రవాదుల స్థావరాలపై మరో సర్జికల్ స్ట్రైక్ చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు సమాచారం. ఈ సమాచారాన్ని తెలుసుకున్న పాకిస్తాన్ వెంటనే పాక్ ఆక్రమిత కాశ్మీర్, పీఓకేలోని ఉగ్రవాద శిక్షణ శిబిరాలను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించినట్లు నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. బార్డర్ చుట్టూ హై అలర్ట్ జారీ చేయడంతో పాటు పాకిస్తాన్ సైనిక, నిఘా సంస్థల సీనియర్ అధికారులు నిరంతర సమావేశాలు నిర్వహిస్తున్నారని సమాచారం. కాల్పులు జరిగిన రాత్రి ఆలస్యంగా ఉగ్రవాదులను సమీపంలోని గ్రామాలకు తరలించమని ఆదేశాలు జారీ అయ్యాయని తెలుస్తోంది. భారత్ ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉన్నందున, అంటే సర్జికల్ స్ట్రైక్ లేదా వైమానిక దాడి వంటి చర్యలు తీసుకునే భయంతో పాక్ ఈ చర్యలకు పూనుకుంది. 2016లో ఉరి దాడి, 2019లో పుల్వామా దాడి తర్వాత భారతదేశం పీఓకేలోని ఉగ్రవాద స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని సర్జికల్ తో పాటు వైమానిక దాడులు నిర్వహించింది. ఈ సంఘటనతో భారత్ ఉగ్రవాదాన్ని అస్సలు ఉపేక్షించదని పాకిస్తాన్ కి అర్థమైంది. దాంతో ముందు జాగ్రత్తగా భారత్ అటాక్ నుండి తప్పించుకోవడానికి అన్ని చర్యలు చేపట్టింది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గుడ్ న్యూస్ ఇండియా.